హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకు మొక్కజొన్న పొత్తుతో చేసే ఒక అద్దిరిపోయే క్రిస్పీ కార్న్ అనే స్టార్టర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే దీనికి అయ్యే ఖర్చు తక్కువైనా కూడా చాలా రేటుకి అమ్ముతారు కేవలం దీని టేస్ట్ కోసమే. టాప్ 5 స్టార్ రెస్టారెంట్స్లో తప్ప మనకి ఎక్కడ దొరకదు, దొరికిన ఆ టేస్ట్ రాదు. సో నేను ఇంట్లోనే అద్దిరిపోయే క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసి ట్రై చేసేయండి. ముందుగా ఒక ఫుల్ మొక్కజొన్న పొత్తుని పిక్కలు సపరేట్ చేసి పెట్టుకోండి. ఒక కళాయి తీసుకోండి, లీటర్ వాటర్ వేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక టీ స్పూన్ నిండా ఉప్పు వేసి ఆ ఉప్పుని కలిపేసేయండి. ఇప్పుడు ఉప్పు కలిపేసిన ఈ వాటర్ని బాగా కొతకొతలాడే వరకు మరగనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద. అలా కొతకొతలాడుతూ ఉండగా మనం ఒక మొక్కజొన్న పొత్తు పిక్కలన్నీ తీసాం కదా, వాటిని వేసి వీటిని కలుపుతూ ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. అలాగే కలిపిన తర్వాత తీసేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు ఉడకనివ్వండి మొత్తం మీడియం ఫ్లేమ్ మీద. ఇలా 6 నిమిషాలు అయితే చేసుకోండి. 6 నిమిషాలు చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి బాగా ఉడికిందా లేదా. ఉడకడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా విరిపి మీరు చెక్ చేస్తే ఈజీగా విరిగిపోయిందంటే మీకు ఉడికిపోయినట్టు, లేకపోతే టేస్ట్ అయినా చేసి చెక్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ నీరంతా సపరేట్ చేసేసి ఈ పిక్కలు ఏవైతే ఉన్నాయో ఆ పిక్కల్ని సపరేట్గా తీసి ఇంకో బౌల్లో అయితే వేసేసుకోండి. ఇక్కడ మనం కోటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఫుల్ మొక్కజొన్నకు సరిపడా కొలతలు చెప్తాను చూడండి. 1 టేబుల్ స్పూన్ నిండా బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ నిండా మొక్కజొన్న పిండి, 1 టేబుల్ స్పూన్ నిండా మైదా వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఒక అర టీ స్పూను పెప్పర్ పౌడరు, అలాగే అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ బాగా ముక్కలకు పట్టేలా కోట్ చేసుకోవాలి. అయితే ముందు ఇలా నేను చూపిస్తున్నట్టు కలుపుతూ కోట్ చేసిన తర్వాత దీంట్లోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కదా అని చెప్పి ఎంత పడితే అని చేయకూడదు, జాగ్రత్తగా వినండి. ఈ క్వాంటిటీకి సరిపడా 1 టేబుల్ స్పూన్ వాటర్ని ఇలా జల్లుకొని ముక్కలన్నింటికి పట్టేలా యాడ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు చేయాలండి అంటే మనకి ఏదైతే ఆ పిండి ఉందో అది మనకి మొక్కజొన్నకు పట్టాలన్నమాట, అప్పుడే ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అయితే ఇందులో కొంచెం పిండి అడుక్కు మిగిలిపోద్ది అనమాట. దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక జాలీలో ఈ మొక్కజొన్న పిక్కలన్నీ వేసేసి ఇలా కలుపుతూ ఆ పిండిని సపరేట్ చేసుకొని ఇవి వేరే గిన్నెలో చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు మళ్ళీ కళాయి తీసుకోండి. ఈసారి దీంట్లో ఆయిల్ వేసుకోండి. ఎంత ఇంత అనేం లేదు, ఈ మొక్కజొన్న పిక్కలు నిండేంత వరకు ఆయిల్ వేసి వాటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి 2 నిమిషాలు. వీడియోలో చిన్న క్లిప్ మిస్ అయిందండి మొక్కజొన్న పిక్కలు వేయడం. మీరు ఏం చేస్తారంటే ఆయిల్ వేసాక హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఆయిల్ మరిగిన తర్వాత అప్పుడు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసి తీసేసుకోండి. చాలా ఈజీయే. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే వీటిని ఫ్రై చేస్తాం కదా, ఇక్కడే మనకు క్రిస్పీగా ఉంటాయి. అయితే మొత్తానికి రెసిపీ అయిపోయినట్టు కాదు. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోండి, కుదిరితే టిష్యూ మీద పెట్టి ఆయిల్ తీసేసుకోండి. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకోవాలి. అర టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే ఆమ్చూర్ పౌడర్ ఉంటే అదొక పావు టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని బాగా కలిపేసుకోండి. ఈ మొక్కజొన్నకు పట్టేలా చేసుకోండి. చేత్తో కలపకండి, స్పూన్తోనే కలపండి. చేత్తో కలిపితే మనం పిసికేసే ఛాన్స్ ఉంది, లేదా చేతికి ఎంత తడి ఉన్నా దానికి అంటిపోతుంది. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మేము ఉప్పు కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఇంకో పావు టీ స్పూన్ వేసాను సాల్ట్, లేకపోతే పర్వాలేదు, ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక అర ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. కొంచెం క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించే కొలతలు ఒక ఫుల్ మొక్కజొన్నకు సరిపోతాయి. మీరు 2 మొక్కజొన్నలు తీసుకుంటే దాని ప్రకారం ఇవి అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఇవంతా బాగా కలిపేసి వీటిని సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. చాలామంది యూట్యూబ్లో వీడియోలు చూపించడానికి నిమ్మకాయ పిండేస్తున్నారు. నిమ్మకాయ పిండితే మీకు ఏమవుద్దంటే క్రిస్పీనెస్ పోయి మొత్తం మెత్తగా అయిపోద్ది. సో దయచేసి మీరు నిమ్మకాయ మాత్రం పిండకండి. ఒకసారి నిమ్మకాయ పిండకుండా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అప్పటికీ కావాలి అంటే పిండుకోండి, మీ చాయిస్. కానీ నిమ్మకాయ పిండితే బాగోదు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ రెసిపీ రాంబాబు.